ఏపీ లిక్కర్ టెండర్లలో భారీ స్కామ్ నెలకొంది. ఇంతకీ స్కామ్ ఏంటంటే కనుక ఈ విషయాన్ని ఆర్టీవీ ముందుగానే పసిగట్టింది. ఆర్టీవీ చెప్పిందే నిజమైంది. అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రముఖ నేతలందరూ కూడా సిండికేట్ గా మారి తమ అనుచరులకి తమ యొక్క సన్నిహిత వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఈ వైన్ షాపులు వచ్చే రకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇంతకీ ఏం జరిగిందనంటే కనుక బేసిక్గా లిక్కర్ వ్యాపారం అనేది కొన్ని కోట్లలో కూడినటువంటి వ్యాపారం. ఇది ఎప్పుడు కూడా లాస్ తెచ్చే వ్యాపారం అయితే కాదు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లాభదాయకమైనటువంటి వ్యాపారం కాబట్టి తమ అనుచర గణం కానీ తన సన్నిహితులు కానీ ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారంట. ఏపీ వ్యాప్తంగా రాజకీయంగా ఉండే ప్రముఖులు కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఇదే పనిలో పడ్డారట. సో ఈ వ్యాపారంలో తమ అనుచర గణం కానీ తామే ఇండైరెక్ట్గా తమ బంధువుల పేరిట తన స్నేహితుల పేరిట లిక్కర్ దందాని ఈ యొక్క వైన్ షాపులను దక్కించుకోవడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్నారట. అయితే వారంతా కూడా సామాన్య వ్యాపారులు ఎంటర్ అవ్వకుండా వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారట. పలుమార్లు ఇదే విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందరికంటే ముందుగా ఆర్టీవీ కూడా చెప్పుకొచ్చింది. ఎవరైతే ప్రముఖులు వచ్చి వ్యాపారాలు చేయలేని ఆలోచన ఉన్నవారు ఈ లిక్కర్ టెండర్లో పాల్గొందామనంటే వారి నుంచి రాజకీయంగా బెదిరింపులు ఎదురవుతున్నాయట. అధికార ప్రతిపక్షమైన తేడా లేకుండా ఇద్దరు సిండికేట్లో చాలా వరకు ఈ యొక్క స్కామ్కి తెరలేపుతున్నారట. బేసిక్గా ఇటువంటి లాభదాయకమైనటువంటి ఈ వ్యాపారంలో ఒక్కో టెండర్కి 2 లక్షల రూపాయల చొప్పున ఫీజు నియంత్రించినా కూడా, ఆ ఫీజు పెట్టినా కూడా, ఆ లాటరీ ఆ టెండర్ అమౌంట్ నిర్ణయించినా కూడా సుమారుగా కొన్ని ఒక్కో షాప్కు గాను 50 నుంచి 100ల సంఖ్యలో ఆ యొక్క టెండర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈసారి చూస్తే ఒక్కో షాప్కి 2 లేదా 3 వరకు మాత్రమే వచ్చాయి. ఏ జిల్లాలో ఏ రకంగా ఉందని చెప్పిన తర్వాత ఇంతకీ ఈ స్థాయిలో తెరలేపినటువంటి ఆ రాజకీయ ప్రముఖులు ఎవరో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముందుగా చూడొచ్చు మీరు అక్కడ ఆ షీట్లో కనబడుతున్న విధంగా జిల్లాల వ్యాప్తంగా ఏ స్థాయిలో ఏ జిల్లాలో ఏ రకంగా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా అనకాపల్లి జిల్లాలో 136 వైన్ షాప్స్ నోటిఫైడ్ షాప్స్ ఉంటే దానికి గాను ఇప్పటి వరకు వచ్చిన టెండర్లు కేవలం 267 మాత్రమే. ఇక అనంతపురంలో 136కి 289, అంటే ఎక్కడ చూసినా కూడా డబుల్ డిజిట్, అంటే డబల్ అయితే రాలేరు. ఇక్కడ చాలా క్లియర్గా 136 చూస్తే దానికి డబల్గా అంటే కొంత ఆ స్థాయిని చేరుకుంది. అంటే కేవలం ఒక షాప్ కోసం ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నట్టు కనబడుతున్నది. సో ప్రతి దాంట్లో కూడా అదే రకంగా ఉన్నది. అన్నమయ్య 111 అయితే 232 మంది టెండర్లు దాఖలు చేశారు. ఇక అల్లూరు సీతారామ జిల్లాకు సంబంధించి 40 నోటిఫైడ్ షాప్స్ ఉంటే కేవలం 75, అంటే కనీసం ఒక్కో షాప్ ఇద్దరు కూడా పోటీ పడే ప్రసక్తి లేదు. ఇక తర్వాత బాపట్లలో 117 షాప్స్ ఉంటే దాంట్లో 243 షాప్స్కి అంటే మంది టెండర్లో పాల్గొన్నారు, వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. ఇక చిత్తూరులో 104 ఉంటే 287 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 133కి 311 ఉన్నాయి. ఇక ఈస్ట్ గోదావరికి 125కి 624 ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా ఏపీ వ్యాప్తంగా చిన్న చిన్న మండలాలు, పట్టణాల ప్రాంతాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అంటే అక్కడ చాలా వరకు సేల్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో చాలా తక్కువ శాతంగా టెండర్ల నమోదు కావడం అనేది పెద్ద ఎత్తున అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గండిపడే విషయం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకుంటే ఏలూరులో చూసుకుంటే 144కి 706 మాత్రమే. ఇక గుంటూరులో 127 షాప్స్కి గాను 394 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇక కాకినాడలో 155కి 197, అంటే ఇక్కడ చూస్తే కనుక ఆల్మోస్ట్ దాదాపుగా అప్లై చేసిన అందరూ కూడా షాప్స్ వచ్చే అవకాశం ఉంది. సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా అల్లూరు సీతారామ జిల్లాలో కూడా దాదాపుగా అప్లై చేసిన వారికి డబుల్ డిజిట్, ఎక్కడైతే కనీసం *2 అయితే మనం చూసుకోలేకపోతున్నాం, అక్కడ దాదాపుగా అప్లై చేసుకున్న వారికి షాప్ అలాట్ అవ్వడం గ్యారంటీ కనబడుతోంది. ఇక కర్నూలులో 99కి 302, ఒక కర్నూలులో మాత్రం మనం ట్రిపుల్గా చూస్తున్నాం ఇప్పటివరకు చూసిన దాంట్లో. ఇక నంద్యాలలో 105 షాపులకు గాను 217 షాప్స్కి 17 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ విజయవాడలో అయితే చాలా, అంటే ఈ కంపారిటివ్లీ ఇతర జిల్లాలతో కంపేర్ చేస్తే విజయవాడలో అత్యధికంగా టెండర్లు నమోదయ్యాయి. దాంట్లో విజయవాడ నుంచి 113 షాప్స్ ఉంటే దాంట్లో 613 షాప్స్కి 613 మంది నమోదు చేసుకున్న పరిస్థితి కనబడింది. ఇక పల్నాడు జిల్లాలో 129కి గాను 224, ప్రకాశంలో 171కి 231, ఇక మన్యం జిల్లాకి 52కి గాను ఇక్కడ కూడా సుమారుగా ట్రిపుల్, అంటే ఇంటూ 3 టైమ్స్గా అక్కడ ఉంది, 174 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్పీఎస్ నెల్లూరుకి 182 నుంచి. సో ఇక్కడ చూస్తే అంటే ఉన్న షాప్స్ కంటే తక్కువగానే ఇక్కడ నెల్లూరులో చూస్తే నెల్లూరులో 182 షాప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కనబడుతున్న విధంగా. 182 షాప్స్ గాను దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య 179, అంటే ఇంకా సుమారుగా 3 షాప్స్ మిగిలే ఉన్నాయి. అంటే దాదాపుగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా షాప్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఏ స్థాయిలో రాజకీయ ప్రమేయం ఉంది, కొత్త వారిని ఎంటర్ అవ్వకుండా ఏ రకంగా పకడ్బందీగా రాజకీయ ప్రముఖులు సిండికేట్ అయ్యారని చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇకపోతే శ్రీ సత్యసాయి జిల్లా చూస్తే 158కి గాను 158 షాపులు ఉంటే
503 అక్కడ కనబడుతున్నాయి. ఆ తర్వాత తిరుపతిలో 227 గా 165. సో ఇక్కడ కూడా తిరుపతిలో 227 షాప్స్ ఉంటే కేవలం 165 మంది దరఖాస్తు చేసుకున్నారంటే సుమారుగా ఇంకొక 50 షాపులకు ఎవరు దరఖాస్తు కూడా చేసుకోలేదు కనీసం. అంటే ఇక్కడ ఉన్న షాపుల కంటే దరఖాస్తు తక్కువ అవుతుంది. సో ఓవరాల్గా 3,396 షాప్స్ ఉంటాయి. ఈ రకంగా జిల్లాల వారీగా మీరు పూర్తి స్థాయిలో ఎన్ని దరఖాస్తులు వచ్చే చూస్తున్నారు కాబట్టి 3,396 షాపులు ఉంటే దానికి కనీసం ట్రిపుల్ వేసుకున్నా కూడా మనం సుమారుగా 10,000 మంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఉన్న షాప్స్ కంటే తక్కువగా నెల్లూరులో చూసాం మనం. ఇక్కడ నెల్లూరులో చూస్తే నెల్లూరులో 182 షాప్స్ ఉంటే కేవలం 179 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ తిరుపతిలో కూడా అదే స్థాయిలో ఉంది. అంటే కనీసం ఉన్న షాపుల వరకు దరఖాస్తు చేసుకోవడం లేదు. మరి ఎందుకు ఇది నష్టం వచ్చే వ్యాపారం అయితే కాదు, చాలా లాభదాయకమైన వ్యాపారం. సో ఇటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుందని మనం పరిశీలిస్తే కనుక రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉందట. సో రాజకీయంగా ప్రముఖులంతా సిండికేట్గా మారిపోయి, రాజకీయంగా అధికార ప్రతిపక్షాలు మొత్తం కూడా సిండికేట్గా మారిపోయి వారంతా కూడా చేసినటువంటి నిర్వాహకం ఇది. సో కొన్ని ఉదాహరణలు చెప్పే ముందు ఇక ఎల్లుండితో అంటే ఈరోజు ఆల్రెడీ సుమారుగా 7వ తేదీ రోజు అంటే ఎల్లుండితో పూర్తిగా ప్రక్రియ ముగుస్తుంది. 9వ తేదీన ఈ యొక్క టెండర్ల ప్రక్రియ ముగుస్తుంది. 11వ తేదీన లాటరీ సిస్టమ్ ద్వారా ఈ యొక్క టెండర్ని అనౌన్స్ చేస్తారు. ఉదయం 10 గంటకల్లా ఎవరెవరికి ఏ షాపులు వచ్చాయని చాలా దాదాపు ఖరారైపోయి ఉంటుంది. సో ఇవాళ రేపు 2 రోజులు మాత్రం మిగిలిన నేపథ్యంలో సో సుమారుగా ఇంకొక 2 రోజులు మాత్రం మిగిలింది. 2 రోజులు ఏ మాత్రం మనం దరఖాస్తులు చూసుకున్నా కూడా ఈ 8,274 ఉంది కాబట్టి మహా అయితే 10,000 చేరే అవకాశం ఉంది. అంటే ఒక్కో షాప్ కోసం 3 పోటీ పడే అవకాశం ఉంది. తిరుపతి, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఆ షాప్స్ ఫిల్ అయ్యే అవకాశం కూడా లేకపోవచ్చు. సో ఈ సిచ్యువేషన్లో ఒక మచ్చు ఉదాహరణ ఏటువంటి రాజకీయం జరుగుతుండడానికి మీకు చెప్పేది ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో 158 మంది మద్యం షాపులు టెండర్లు వేస్తే దాంట్లో అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య చాలా తీవ్రమైన పోటీ ఉందట. వారిద్దరి మధ్య చాలా అనుచరగణానికి స్నేహితుల మధ్య ఇవ్వడం కోసం చాలా తీవ్రంగా పోటీ పడుతున్నారట. ఇక ప్రతిపక్షం పాత్ర ఏ రకంగా ఉంది టెండర్లో అని కనుక మీరు గమనిస్తే కనుక ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అధికారం లేకపోయినా కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో బొత్స సత్యనారాయణ అనుచరులదే హవా కొనసాగుతుందట. సో ఇటువంటి ప్రక్రియలు చాలా రకంగా ఉన్నాయి. మరింత పూర్తి స్థాయి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో ఇక్కడ అధికార ప్రతిపక్షం అని తేడా లేకుండా ఏ రకంగా అక్కడ ప్రక్రియ కొనసాగుతోంది, ఏ రకంగా అక్కడ సిండికేట్ వ్యవహారం కొనసాగుతోంది, ఇది ఒక రకంగా ప్రభుత్వానికి గండి కొట్టడమే కదా ఆదాయానికి. ఎస్ మనోజ్, మొదటి నుంచి అంటే గడిచిన 2 రోజులుగా ఆర్టీవీ ఈ మద్యం సిండికేట్ల వ్యవహారం మీద ఏదైతే కథనాలు ప్రసారం చేసిందో అవే వాస్తవ రూపాలుగా గణాంకాలతో నిన్న ఇప్పుడు ఆర్టీవీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అధికారులు అఫీషియల్గా ఇచ్చిన గణాంకాల ప్రకారం మనం చూసుకున్నా కూడా ఏ జిల్లాల్లో ఎన్ని షాపులు ఉంటే ఆ షాపులకి దరఖాస్తులైన ఫామ్స్ ఎన్ని అనే దాని మీద కూడా లెక్కలు చూసుకుంటే దాదాపుగా 1:2% కూడా రాని పరిస్థితి. దాదాపుగా 3,500 షాపులు ఉంటే ఇప్పుడు వరకు 8,276 అంటే కేవలం 8,276 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దాదాపుగా ఈ అంచనాలో ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది దాదాపుగా 25,000కి పైగా ఈరోజు దరఖాస్తు ఫామ్స్ వస్తే దాని ద్వారా కనీసం అంటే ప్రభుత్వానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఆదాయం పెద్ద స్థాయిలో రాబోతుందని అందరూ ఊహించారు. కానీ ఆ ఆదాయాన్ని ఊహించిన ఆ లెక్కల్ని ఏదైతే ఎక్సైజ్ శాఖ ఊహించిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించిందో దాన్ని పూర్తిగా కూడా ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం స్థానికంగా ఉన్న అధికారులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు చేశారనేది చాలా స్పష్టంగా ఈ లెక్కలైతే అర్థమవుతుంది. మనం కానీ చూసుకుంటే ఇప్పుడు వరకు కొన్ని జిల్లాల్లో కనీసం నెల్లూరు, తిరుపతి లాంటి జిల్లాల్లో, నెల్లూరు జిల్లాలో 192 షాపులకి అంటే 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే వచ్చాయంటే నెల్లూరు జిల్లాలో స్థానిక నేతల హడావిడి, స్థానిక నేతల బెదిరింపులు ఎంత స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఇక తిరుపతి జిల్లా వ్యవహారంలో కూడా దాదాపుగా 227 షాపులు ఉంటే అక్కడ కేవలం 165 టెండర్లు మాత్రమే ఈ రోజు వరకు వచ్చాయంటే అక్కడ కూడా పరిస్థితి చిత్తూరు జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సాధారణంగా కానీ ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. 931 షాపులకి అసలు టెండర్లే పడలేదట. ఇప్పుడు లేటెస్ట్ డేటాలో 931 షాపులకి అసలు టెండర్లే పడలేదు. వీటిల్లో దాదాపుగా తిరుపతి జిల్లాలో
133 దుకాణాలు అంటే 133 షాపులకు, నెల్లూరులో 84 షాపులకు, కాకినాడలో 58 షాపులకు, ప్రకాశం జిల్లాలో 60 షాపులకు, సత్యసాయి జిల్లాలో 60 షాపులకు, విశాఖపట్నం జిల్లాలో 60 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా ఈరోజు దాకా ఫైల్ కాలే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టే షాపులు. ఎక్కడైతే షాపులు పెద్ద ఎత్తున వ్యాపారం జరగబోతుందో, ఇది ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 931 షాపులకి ఒక్క దరఖాస్తు కూడా అందలేదు అనేది నిజంగా అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల మీద పెద్ద ఎత్తున ఆశలు కల్పించారు. మద్యం రేట్లు తగ్గించింది ప్రభుత్వం, మరోవైపు క్వాలిటీ మద్యాన్ని ఇవ్వబోతుందని చెప్పింది. ఇన్ని రకాలుగా చేసిన స్థానిక నేతలెవరు కూడా కొన్ని షాపుల వ్యవహారంలో చేస్తున్న గోల్మాల్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న బెదిరింపులకు కావచ్చు, ఈ వ్యవహారంలో 931 షాపులకి ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. అయితే ఏదేమైనా ప్రభుత్వానికి గండి కొట్టే ప్రక్రియ తమ ప్రజాప్రతినిధులే చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మొన్న వరుసగా 2 రోజుల పాటు ఆర్టీవీ ప్రసారం చేసిన కథనం మీద పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న నేతలు కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఎలాగూ ఫోన్లు చేస్తారు, కొంత బెదిరింపులకు ఆర్టీవీ ప్రతినిధులకు బెదిరింపులకు కూడా పాల్పడే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆర్టీవీ తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న దీంట్లో ఓవరాల్గా ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం రాబోతుంది అనే దాని మీద ఈరోజు ఉదయాన్నే అధికారులకు కూడా జిల్లా అధికారులకి సీఎంఓ నుంచి ఫోన్స్ వచ్చాయి. ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయం గండిపడడంతో పాటుగా నిజమైనటువంటి నిక్కచ్చి వార్తతో ప్రచురిస్తున్నటువంటి ఆర్టీవీ కథనాల విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కొంతమంది మీరు చెప్తున్న ప్రకారంగా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. సో ఏకంగా మనం పేరు చెప్పడంలో తప్పేం లేదనిపిస్తోంది. సో ఎవరెవరు ఏ రాజకీయ నాయకుడు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఆ జిల్లాల వారీగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే బేసిక్గా ఓవరాల్గా మనం చూసుకుంటే మొన్న మొదటి నుంచి మనం చెప్పుకుంటున్న శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే ప్రతి దగ్గర కూడా శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న వ్యవహారం కావచ్చు, విజయనగరం జిల్లాలో జరుగుతున్న వ్యవహారం కావచ్చు, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వీటన్నిటిలో కూడా ఇచ్చిన డేటాలో అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు దాదాపుగా అందరూ ఎక్కడో దాదాపుగా ఒక్కొక్క జిల్లాలో 3-4 తెప్పితే మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా గుంటూరు కావచ్చు, పల్నాడు జిల్లా కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సీఎంఓ కూడా అలర్ట్ అయింది మనోజ్. ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్లందరిలో కూడా ఫోన్లు చేసి మరీ చెప్పారు సీరియస్గా. ఈ వ్యవహారం మీద ఇమీడియట్గా స్థానికులకి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇమీడియట్గా జారీ చేశారు. ఎక్సైజ్ శాఖ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే ఈ వ్యవహారంలో టెండర్లు సంబంధించిన వ్యవహారంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనే స్వేచ్ఛను కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే. తద్వారా పోలీసులు కూడా ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు ఎవరైనా బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం జరిగితే జిల్లా కలెక్టర్లకి కాల్ చేయండి, జిల్లా పోలీస్ అధికారులకి కాల్ చేయండి, వాళ్ళు అండగా ఉంటారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆన్లైన్లో అప్పటికే ఎక్సైజ్ శాఖ కొన్ని మార్పులు జరిగింది. మొన్న వరకు ఆర్టీవీ కథనాలు ప్రసారం కాక ముందు వరకు కూడా ఏం జరుగుతుందంటే జిల్లాలో స్థానికంగా ఉన్న ఎక్సైజ్ అధికారులే పలాని వాడు ఈ టెండర్ ఆన్లైన్లో వేశాడు, పలాని వాడు పలాని షాప్కి వేశాడని స్థానిక ప్రజాప్రతినిధులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఆ నేపథ్యంలో అక్కడ ఇమీడియట్గా దాన్ని వాళ్ళు తెలుసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుచరులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేయడం, బెదిరించడం, ఇటువంటి పనులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ తర్వాత నిన్నటి నుంచి ఓన్లీ సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో, అంటే టెండర్లు ఎవరు వేశారు ఓపెన్ చేయడానికి చూడడానికి కూడా వీలు లేకుండా జిల్లాకి ఒక ఉన్నతాధికారికి మాత్రమే ఆ అవకాశాన్ని కల్పించినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా కొంత లీక్ అవుతున్న నేపథ్యంలోనే దాదాపుగా పెద్ద సంఖ్యలో ఊహించింది ప్రభుత్వం. 25,000 నుంచి 30,000, 40,000 దాకా దరఖాస్తులు రాబోతున్నాయి ఈ 3,396కి షాపులకు గాను. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం రాబోతుందని ఊహించారు. కానీ ఆదాయంతో ఇక్కడ పూర్తిగా కూడా గండి కొట్టిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. వరుసగా 2-3 రోజుల నుంచి ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న ఎక్సైజ్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఎందుకు టెండర్లు రావట్లేదు? ఇందాక నేను చెప్పాను 931 షాపులకి
కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు అంటే అక్కడ పరిస్థితి ఎంతో అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితులు పెద్ద ఎత్తున ఇక్కడ కనపడుతున్న నేపథ్యం అయితే మనకు కనపడుతుంది. దాదాపుగా కొన్ని జిల్లాల్లో అసలుకి నెల్లూరు 80, తర్వాత తణుకు, కాకినాడ 60, తర్వాత విశాఖపట్నం 60, ఇట్లా చాలా షాపుల్లో చాలా ప్రాంతాల్లో ఒక్కొక్క షాపుకి ఒక్క దరఖాస్తు కూడా ఫామ్ చేయని పరిస్థితి ఉంది. ఈ విధంగా జరిగితే డెఫినెట్గా ఎక్సైజ్ శాఖకు నష్టం పక్కన పెడితే పూర్తిగా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా పెద్ద స్థాయిలో ఊహించింది దీని మీద డబ్బులు పెద్ద ఎత్తున వస్తాయి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అది కొంత వేరే దానికి ఉపయోగించవచ్చు, వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఉపయోగించవచ్చు అని కొంత ఆశపడింది. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పూర్తిగా కూడా అనుకున్న స్థాయిలో కంటే చాలా తక్కువగానే టెండర్లు నమోదవుతున్నాయి. ఇక 2 రోజులు మాత్రమే ఉన్నాయి మనోజ్, రేపు ఎల్లుండి, ఈరోజు రేపు ఎల్లుండి. బహుశా ఈరోజు రేపు కొంత అధికారులు ఫ్రీడమ్ ఇస్తున్నారు, కొంత సీఎంఓ నుంచి స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా ఫోన్లు ఉన్నాయి, మీరు ఇలా చేస్తే నష్టం వస్తుంది, మీరు ఫ్రీగా వదలండి అని చెప్పిన నేపథ్యంలోనే కొంత ఈరోజు రేపు కొంత పెరిగే పరిస్థితి అయితే ఉంది అంచనాలకు తగ్గట్టుగా. అయితే ఇప్పటికీ 8,000 వచ్చాయి కాబట్టి ఇంకొక 8,000 వచ్చినా ఇంకో 15,000, 20,000 లోపలే ఈ టెండర్లు ఆగిపోతాయి అనేది ఒక అంచనాకైతే ప్రభుత్వం వస్తుంది. దానివల్ల ఎక్సైజ్ శాఖ కూడా ఒకటే అంటుంది, దానివల్ల కొంత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపడుతుంది. అయితే ఇప్పటికీ కూడా ఈ వ్యవహారం మీద ప్రజాప్రతినిధుల వాదన ఒక రకంగా కనపడుతుంది. ప్రజాప్రతినిధులు ఒకటే చెప్తున్నారు, మా స్థానికులుగా గత ఎన్నికల్లో గత 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డాం, మా కోసం పనిచేసిన వాళ్ళందరి కోసం మేము ఏదో ఒకటి చేయకపోతే, స్థానికంగా ప్రజాప్రతినిధులుగా మేము ఉండి ఇక్కడ పని చేసుకోలేకపోతే, వాళ్ళకి సాయం చేయలేకపోతే మేముండి ఎందుకు అనే వాదన కూడా వినపడుతుంది. ఎస్, వాళ్ళ వాదనలో కూడా అర్థం ఉంది, కాదంటాం లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా వాళ్ళందరూ ప్రభుత్వం కోసం పనిచేశారు, వాళ్ళందరూ పార్టీల కోసం, తమ నాయకుల కోసం పనిచేశారు. కొంత ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి వాళ్ళు కూడా. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం వల్ల ఆ ప్రభుత్వమే లాస్ట్ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి సో ఇక్కడ అధికారులు కొందరు ప్రజాప్రతినిధులు తమ అంచనాల కోసం చేస్తే, కొందరు ప్రజాప్రతినిధులు తమ సొంతానికి వాడుకుంటున్న ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే అంచనాల పేర్లతో వాళ్ళు సొంతంగా జోబులో వేసుకునే ప్రయత్నానికి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనోజ్. కానీ ఈ వ్యవహారం రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో, కానీ ఈ 2 రోజుల్లో మాత్రం ఇంకా పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుంది. చివరి 2 రోజుల్లో అవసరమైతే దాడులు కూడా చేసే పరిస్థితి ఉంటుందని ఒక సమాచారం అయితే ఆర్టీవీ దగ్గర పక్కా సమాచారం వినిపిస్తోంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద 930 షాపులకు గాను దరఖాస్తు ఇంతవరకు వరకు టెండర్ అప్లై చేయలేదంటే ఏ స్థాయిలో రాజకీయ ప్రమేయం అనేది ఇక్కడ లిక్కర్ టెండర్లో వ్యవహారం జరుగుతుందని చాలా క్లియర్ అర్థమవుతుంది. ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా ఈ సమస్య వెళ్ళింది. కానీ అధికారులు ఈ రోజు నుంచి కొంత పకడ్బందీకి ఎవరైనా కనుక అడ్డుకుంటే డెఫినెట్గా ఆమె దగ్గరలోని కలెక్టర్లకు కానీ ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అయితే నియోజకవర్గాల వారీగా తప్పకుండా ఎమ్మెల్యేల అనుచరులు మాత్రమే టెండర్లు వేయాలనే రకంగా అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యంగా మంత్రులు కూడా అదే తరహాలో ముందు కొనసాగుతున్నారట. సో ఆర్టీవీ దగ్గర ఉన్నటువంటి ఈ సమాచారం మేరకి నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎట్లా ఉందని మనం చూస్తే కనుక పక్కా పేర్లతో సహా కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తే, దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం షాపులుంటే దాంట్లో ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొందట. ఇక టెక్కలి, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నర్సన్నపేట నియోజకవర్గాల్లో కూడా టెండర్స్ వేయడానికి కూడా జనాలు భయపడుతున్నారట. అంతటి స్థాయిలో రాజకీయంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మద్యం టెండర్ వేయడానికి కూడా చాలా మంది ఒకంత ఆలోచన చేస్తున్నారు. ఇక ఆముదాల వలసలో ఎమ్మెల్యే రవికుమార్ వర్గీయులు హల్చల్ చేస్తున్నారట. టెండర్ల ప్రక్రియ వారు తప్ప ఎవరు వేసినా కూడా వదిలేదన్నట్టుగా వారంతా కూడా వ్యవహరిస్తున్న తీరు కనబడుతోంది. ఇక అధికారం లేకపోయినా కూడా బొత్స సత్యనారాయణ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆయన హవా కనబడుతోందట. ఇక పార్వతీపురం జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతలు కలిసి టెండర్ వేస్తున్నారట. ఇక అధికార ప్రతిపక్ష నేతలు కలిసి టెండర్లు వేస్తున్నాడు అంటే డెఫినెట్గా ఇంతకు మించినటువంటి రాజకీయం ఇంకేమీ ఉండకపోవచ్చు. ఇక ఉండి నియోజకవర్గంలో కూడా రఘురామకృష్ణరాజుదే అనుచరులకే హవా కనబడుతోంది. ఇక తన వారికి మద్యం షాపులు డ్రా తగలకపోతే పావలా వాటా ఇచ్చే రకంగా, అంటే 25% వాటా ఇచ్చే రకం కూడా ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారట. ఒకవేళ కనుక తమ వారికి ఆ టెండర్లో షాప్ వస్తే ఓకే, రాకపోతే కనుక 25% ఇచ్చేయాలన్నట్టుగా అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారట. ఇక పాలకుల్లో ఇంకా కూటమి నాయకుల ఒప్పందాలు కొలిక్కి రాలేరు. తనకు తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో వైసీపీ కూటమి సిండికేట్గా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 20 నుంచి 40% షేర్ డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సోదరుడు. సో ఎవరికి టెండర్ వచ్చినా, ఎవరు వేసినా
తనకు మాత్రం 40% టెండర్లో ఉన్నటువంటి ఆ పూర్తి స్థాయి వైన్ షాప్లో పార్ట్నర్షిప్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఆయన కొంత హుకుం జారీ చేస్తున్నారు. గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తమ్ముడు కిషోర్ రెడ్డిది కూడా ఇదే తరహాలో ఉన్నది. ఇక చీరాలలో ఎమ్మెల్యే బినామీ సూరగాని నరసింహారావుదే పై చేయిగా కనబడుతోంది. కందుకూరులో 30% వాటా ఇవ్వాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా డిమాండ్ చేస్తున్నారంట. ఒకవేళ టెండర్లు వస్తేనా వాళ్ళ అనుచరులకి వచ్చింది, లేదు ఎవరైనా కాదు కూడదని కనుక టెండర్లో పాల్గొంటే 30% వాటాలు, 40% వాటాలు, 0.5% వాటాలు, లేదు కాదు కూడదనుకుంటే ఆ షాప్ ఇచ్చే సైలెంట్గా ఉండాలి. ఆ లైసెన్స్ వీళ్ళకి అప్పచెప్పేసి సైలెంట్గా ఉండాల్సిందే. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే మనం ఇప్పటికే చూసాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ స్థాయిలో ఉందనేది. 182 షాపులు ఉంటే కేవలం 179 దరఖాస్తులు మాత్రమే వచ్చాయంటే ఏ స్థాయిలో రాజకీయ ప్రమేదని ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. కావలిలో సిండికేట్ చేతుల్లో షాపులు పెట్టేసింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సో ఈ నేపథ్యంలో షాపులు పూర్తిగా కూడా వాళ్ళ చేతుల్లో ఉండిపోయాయి. వెంకటగిరిలో ఆదాయం వచ్చే షాపులు తన వారికి దక్కేలా ఎమ్మెల్యే కూరగొండ్ల రామకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. కోవూరు నెల్లూరు రూరల్లో ప్రతి షాపులో 25% వాటా ఇస్తేనే అందులో మీకు అవకాశం కల్పిస్తామంటున్నారు లీడర్స్ అందరూ కూడా. ఇక కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమిగనూరు అధికార పార్టీ నాయకులు సిండికేట్లో పాల్గొన్నారు. కడపలో ప్రతి షాప్ నుంచి 30% షేర్ డిమాండ్ చేస్తున్నారట ఎమ్మెల్యే అనుచరుడు రాజగోపాల్ రెడ్డి. సో ఈ స్థాయిలో ఉంది అక్కడ రాజకీయ. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ రూపేష్ రెడ్డి, బాబాయ్ శివనాగిరెడ్డి కనసన్నలోనే టెండర్స్ వ్యవహారం కొనసాగుతుందట. బద్వేల్, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేటలో అంతంత మాత్రంగా టెండర్స్ అన్ని కూడా. సో అక్కడ నెల్లూరు, తిరుపతి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సో దాంట్లో ఆ షాపులు ఉన్న దానికంటే కూడా తక్కువగా టెండర్ నమోదు కావడం కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఒక్క దరఖాస్తు కూడా ఉన్నటువంటి షాపుల సంఖ్య 938. అంటే ఏ స్థాయిలో రాజకీయంగా ఈ ప్రమేయం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.